హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డే 4 అయితే అద్భుతంగా ముగిసింది. సో డే 4 ఎలా సాగింది ఏంటి, టీమిండియా విజయానికి ఇంకా 135 రన్స్లో దూరంలో ఉంది. సో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా సాగింది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఓవర్నైట్ స్కోర్ 2 ఫర్ ద లాస్ ఆఫ్ నో. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఇంగ్లాండ్కి మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 40+ పార్ట్నర్షిప్ అయితే వచ్చిన తర్వాత 22 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 12 రన్స్కి మన డకెట్ అవుట్ అవడం అయితే జరిగింది. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఓలీ పోప్ని కూడా 4 రన్స్కే అవుట్ చేశాడు. 50కే 3 వికెట్లు కోల్పోయింది. హ్యారీ బ్రూక్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అయినట్టే అయ్యింది, కానీ హ్యారీ బ్రూక్ అవుట్ అయిన తర్వాత మొత్తానికి 87 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ దాకా వచ్చింది వాళ్ళ యొక్క ఇన్నింగ్స్. అప్పటికే లంచ్ బ్రేక్ అయితే వెళ్ళారు. ఆ సెషన్ మొత్తం ఇండియా ఆధిపత్యం చెలాయించిందని చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ సెషన్లో అసలు వికెట్ కూడా పర్లేదు. జో రూట్ అండ్ బెన్ స్టోక్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సెషన్ ఏమైనా వికెట్ పోకుండానే ముగుస్తుందా అనుకుంటున్న టైంలో స్పిన్నర్స్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు శుభ్మన్ గిల్. వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా ఇద్దరిని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. కానీ సుందర్ బౌలింగ్లో అవకాశాలు సృష్టించారు, దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ రూట్ని 40 రన్స్కి అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చినట్టుగానే క్రిస్ వోక్స్ కొంచెం 10 రన్స్ అయితే చేశాడు. బట్ 40 రన్స్కి రూట్ అవుట్ అయిన తర్వాత టీ బ్రేక్ అయితే వెళ్ళారు. 2 వికెట్స్ సాధించారు. ఆ సెషన్లో 2 వికెట్స్ సాధించిన తర్వాత వెంటనే స్టోక్స్ కూడా 33 రన్స్కి అవుట్ అయ్యాడు. స్టోక్స్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో త్వరగానే వికెట్ తీస్తూ వచ్చారు. జేమ్స్ స్మిత్ని ముఖ్యంగా అవుట్ చేయడం చాలా కీలకం అని భావించింది టీమిండియా. దానికి అనుగుణంగానే 8 రన్స్ లోపే అవుట్ చేశారని చెప్పుకోవచ్చు. సుందర్కి వచ్చిన 4 వికెట్లు బోల్డ్ రూపంలోనే వచ్చాయి. ఎవరు కూడా స్లిప్స్లో క్యాచెస్ అయితే పట్టలేదని చెప్పుకోవచ్చు. బోల్డ్ రూపంలోనే వికెట్లు అయితే రావడం అయితే జరిగింది. సో తర్వాత బుమ్రాకి అప్పటి వరకు వికెట్ లేదు. ఎప్పుడైతే తన ఎండ్ మార్చుకున్నాడో నర్సరీ ఎండ్ నుంచి లక్ ఫేవర్ చేస్తుందని చెప్పుకోవచ్చు బుమ్రాకి. 2 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. స్టోక్స్ని ఎప్పుడైతే సుందర్ అవుట్ చేశాడో అక్కడ నుంచి వికెట్లు తీయడానికి బుమ్రాకి పని సులువైందని చెప్పుకోవచ్చు. సో 2 ఫర్ 35 బుమ్రా, 2 ఫర్ 31 సిరాజ్. ఆకాష్ దీప్కి, నితీష్ కుమార్ రెడ్డికి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది. జాక్రాలీ 22 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. జాక్రాలీ ఏదైతే వికెట్ తీసుకున్నాడో కొంచెం ట్రబుల్లో ఉంది అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అప్పటి వరకు. సో ఫలితంగా 192 రన్స్కి అయితే ఆల్అవుట్ చేసింది సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్. సో మొత్తంగా 4 ఫర్ 22 వాషింగ్టన్ సుందర్ అయితే తీసుకోవడం జరిగింది. జడేజాకి ఒక్క వికెట్ కూడా రాలేదు. మిగతా వాళ్ళందరూ వికెట్స్ అయితే పంచుకున్నారు. అనంతరం 193 టార్గెట్ టీమిండియాకి. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకి ఆదిలోనే షాక్ అయితే తగిలింది. 5 రన్స్ స్కోర్ ఉన్నప్పుడు యశస్వి జైస్వాల్ ఎవరి బౌలింగ్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అయ్యాడో వాళ్ళ బౌలింగ్లోనే మళ్ళీ రిపీట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఈసారి గోల్డెన్ డక్గా వెనుదిరగడం అయితే జరిగింది. 5 ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ ఉన్న టైంలో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఇద్దరు కలిసి 37 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 36 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అయితే 41 స్కోర్ ఉన్నప్పుడు 14 రన్స్ వేసి కరుణ్ నాయర్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే శుభ్మన్ గిల్ని బాగా రెచ్చగొట్టి స్లెడ్జింగ్ చేస్తూ వచ్చారు మన ఇంగ్లాండ్ వాళ్ళు.
సో ఫలితంగా ప్రెషర్కి లోన్ అయ్యి తన వికెట్ని అయితే సమర్పించేసుకోవడం అయితే జరిగింది. 6 రన్స్కి అవుట్ అయ్యాడు. ఎక్కువగా డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్. సో నైట్ వాచ్మెన్గా ఆకాశ్దీప్ని పంపారు. ఫలితం దుష్ఫలంగా చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు 33 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రిషబ్ పంత్ న్యూ టు ద క్రీజ్. మరి ఇంకా 135 రన్స్ మాత్రమే కావాల్సింది కాబట్టి ఫస్ట్ 1 అవర్ కొంచెం చూసుకొని ఆడితే ఇండియా చూసుకొని ఆడితే మాత్రం కంపల్సరీగా ఇండియా గెలుస్తుంది. లేదు అటాక్ చేస్తూ పోతే మాత్రం ఈరోజు 5th డే కాబట్టి పిచ్ చాలా మిస్బిహేవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో బాల్స్ని చూసుకొని తర్వాత సెట్ అయిన తర్వాత ఎన్ని షాట్స్ అయినా ఆడితే మనకి మంచిది. ముఖ్యంగా రిషబ్ పంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే రిషబ్ పంత్ షాట్స్కి వెళ్తూ ఉంటాడు కాబట్టి అజాగ్రత్త కాకుండా జాగ్రత్త పడి ఆడితే ఇండియాకి గెలుపు కూడా సులువు అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళ సైడ్ నుంచి ఈసారి బ్రాండన్ కార్డ్స్కి 2 వికెట్లు వచ్చాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో అంతగా మార్క్ చూపినప్పటికీ ఈసారి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ అండ్ బెన్ స్టోక్స్కి తలా 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రాస్ 4. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.